నమస్తే, వెల్కమ్ టు టీసాట్ మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. మనకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందుకే టీసాట్ మనోమిత్ర కార్యక్రమం ద్వారా మానసిక సమస్యలు వాటి పరిష్కారం కోసం కృషి చేస్తుంది. దీనిలో భాగంగా ఆర్ట్ అండ్ మెంటల్ హెల్త్ సిరీస్ నుంచి ఈరోజు మనం ఆర్ట్ థెరపీ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఆర్ట్ థెరపీ ఏంటి, మెంటల్ హీలింగ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రసూన మురళి గారు, ఫైన్ ఆర్టిస్ట్. మ్యామ్ నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. మ్యామ్, మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒకసారి మా టీసాట్ ప్రేక్షకుల కోసం మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నేను ప్రసూన మురళి, ఫైన్ ఆర్టిస్ట్ని. ఐఎమ్ ఏ సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్. నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. ఇప్పటి వరకు దగ్గర 50 గ్రూప్ షోస్ వరకు చేశాను. ఆర్ట్ షోస్లో పార్టిసిపేట్ చేశాను. చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి అవార్డ్స్ రావడం జరిగింది. ఇప్పుడు సాధారణంగా మనము ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిందంటే కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి కదా, మనం సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం, లేదంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం. వాటితో పోల్చుకుంటే ఈ ఆర్ట్ థెరపీ ఏ విధంగా డిఫరెంట్, అది ఏ విధంగా పనిచేస్తుంది అసలు? అది అర్థం చేసుకునే ముందమ్మా, ఆర్ట్ థెరపీ అంటే ఏమిటో మొదట చెప్పుకుందాం. ఆర్ట్ థెరపీ అంటే, ఆర్ట్ థెరపీ అంటే ఒక హీలింగ్కి ఉపయోగపడే ఒక ప్రక్రియ. సో థెరపీని, ఆర్ట్ని ఎందుకు కంబైన్ చేయొచ్చు, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా ఇది అన్వయించబడింది. ఆర్ట్ అనేది అందరి లైఫ్లో ఇంటర్నల్గా ఉన్నది. అంటే అన్ని కల్చర్స్లోను, ఒక లైఫ్ అని అన్ని కల్చర్స్లోను మొదటి నుంచి కూడా, రాతి యుగం నాటి నుంచి కూడా ఆర్ట్ అనేది అందరి కల్చర్స్లోనూ ఉంది. బట్ అది ఈ థెరపీగా ఉపయోగించవచ్చు అనే థాట్ మొదటిగా 18th సెంచరీలోనే కొద్దిగా స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు కొంచెం రికగ్నైజ్ చేశారు. చేసి దాంట్లో కొంచెం రీసెర్చ్ చేయడం, అండర్స్టాండ్ చేసుకోవడం. ఎస్పెషల్లీ వీళ్ళు థెరపీ, సైకోథెరపీ యూస్ చేసే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్ట్తో రిలేషన్స్ అక్కడక్కడ వచ్చినప్పుడు ఈ అబ్జర్వేషన్ చేయడం జరిగింది. చేస్తూ అలా మొట్టమొదటిసారి అండర్ హిల్ అనే ఆయన థెరపిస్ట్, సైకోథెరపిస్ట్, ఆయన తన సొంత ఎక్స్పీరియన్స్లో ఆయనకే వచ్చింది ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ. ఆయన హెల్త్ ఫేస్ చేస్తూ టీబీ ఆయనకు వచ్చింది. సో ఆ టీబీ నుంచి ఆయన బయటపడుతున్న క్రమంలో ఆయన తనకి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఉపయోగించడం, తను చేసుకుంటున్నప్పుడు వాట్ హీ ఫెల్ట్, ఆర్ట్ చేయడం వల్ల ఆయనకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, హెల్త్లో నుంచి ఎంత తొందరగా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఆయన బయటపడగలిగాడు అనే లిటిల్ అబ్జర్వేషన్ తోటి హీ స్టార్టెడ్ స్టడీయింగ్ అప్పటి నుంచి. సో అట్లాగా యూరోపియన్ కంట్రీస్లో ఈ ఆర్ట్ థెరపీ అనేది ఒక వర్డ్ స్టార్ట్ అయింది. థెరపీగా దాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత ఎడ్వర్డ్ ఆడమ్సన్ అనే సైకోథెరపిస్ట్ ఈ ఆర్ట్ థెరపీ అనే వర్డ్ని ఉపయోగించడం ఆయన. సో హీ ఈజ్ ఫౌండర్ ఆఫ్ ఆర్ట్ థెరపీ అనే వర్డ్కి అనమాట. సో అలా ఆయన ప్రాక్టీస్ చేయడం, అలా మెల్లమెల్లగా యూరోపియన్ కంట్రీస్లో ఈ ఆర్ట్ థెరపీ అనేది మొదటగా స్టార్ట్ అయింది. తర్వాత అమెరికా వైపు కూడా ఇప్పుడు చాలా వాస్ట్గా రీసెర్చెస్ జరుగుతున్నాయి అమెరికాలో. కానీ ఇప్పుడు ఇది రికగ్నైజ్డ్ థెరపీగా దీన్ని గుర్తించడం జరిగింది. సైకోథెరపీ వాళ్ళు ఉపయోగించే దాంట్లో ఆర్ట్ థెరపీని కూడా చాలా విరివిగా ఎక్కువగా ఉపయోగించడం బిగిన్ చేశారు. దీనికని ఒక ఫార్మల్ కోర్సెస్ కూడా ఇప్పుడు వాళ్ళు బిగిన్ చేశారు. ఇప్పుడు ఆర్ట్, మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే, మిగిలిన ఫార్మల్ పద్ధతి కంటే ఆర్ట్ ఎలా ఉపయోగపడుతుంది అనేది క్వశ్చన్. సో ఆర్ట్ ఎలా అంటే, ఆర్ట్ అనేది సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ తెలియని కన్ఫ్యూజన్ స్టేట్లోనే ప్రాబ్లం ఉంటుంది హ్యూమన్ మైండ్కి. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా ఆర్ట్ అనేది సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది. మనుషులు మాటల్లో చెప్పలేని విషయాల్ని కొన్ని డ్రాయింగ్స్ ద్వారాను, ఆర్ట్ అంటే ఇప్పుడు ఈ థెరపాటిక్, మనము ఇప్పుడు
డ్రాయింగ్ ఆర్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫోకసింగ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. బట్ ఈ థెరపాటిక్ నేచర్ అనేది అన్ని ఆర్ట్ ఫామ్స్కి ఉంటుంది. ఈ మ్యూజిక్, డాన్స్ డిఫరెంట్. బట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫైన్ ఆర్ట్ ఎలా ఉపయోగపడుతుందని. సో ఫైన్ ఆర్ట్ కూడా ఈ డ్రాయింగ్, there are different mediums, so many, not only drawing అని కాదు, ఈ మీడియంస్ అన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి బేసిక్గా ఉపయోగపడతాయి, చాలా బాగా ఉపయోగపడతాయి. వెన్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వస్తుందో అది హీలింగ్కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో దిస్ వే దిస్ ఆర్ట్ ఫామ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ థెరపీ. అంటే ఇప్పుడు ఒక మానసిక సమస్యతో బాధపడే పేషెంట్ ఆర్ట్ థెరపీ తీసుకుందామని వచ్చారు. ఎలా ఉంటుంది మన ట్రీట్మెంట్, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆర్ట్ థెరపిస్ట్ ఉంటారు. వచ్చిన పేషెంట్ ఒక మానసిక పరిస్థితిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ థెరపీకి వాళ్ళని ఎవరో ఒకళ్ళు సజెస్ట్ చేయాలి. ఎవరంటే వాళ్ళు ఇఫ్ రియలీ సైక్రాటిక్ ప్రాబ్లం ఉండి వాళ్ళు థెరపిస్ట్ దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు దే విల్ గో టు సైకాలజిస్ట్. ప్రిఫర్ చేస్తారు. సైకాలజిస్ట్ ట్రీట్మెంట్లో భాగంగా ఆర్ట్ థెరపీని యాడ్ చేసుకోవడానికి చెప్తారు. అప్పుడు అలా ఒకళ్ళు సజెస్ట్ చేయాలి. అంటే డైరెక్ట్గా ఆర్ట్ థెరపీకి రాదు ఒక కేసు అనేది. ఒకళ్ళు ఒక సైకాట్రిస్ట్ ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఆర్ట్ థెరపీని ఉపయోగించాలని ఒక ఆర్ట్ థెరపిస్ట్కి వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఈ ఆర్ట్ థెరపిస్ట్కి they will get some idea about what is the problem of the patient. ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్పగలుగుతున్నారు, ఓవరాల్గా ఏం ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, ఏం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అంటే మైండ్ని అక్కడ 2 రకాలుగా వాళ్ళు స్టడీ చేస్తారు. వాట్ ఎవర్ నోన్, వాళ్ళు అర్థమవుతున్న మానసిక పరిస్థితి ఒకటి, అర్థం కాని సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి. సో ఆ రెండింటిని అబ్జర్వ్ చేయడానికి ఆర్ట్ థెరపిస్ట్ ట్రైన్డ్గా ఉంటారు. ఆర్ట్ థెరపిస్ట్ ట్రైనింగ్ తీసుకున్న థెరపిస్ట్గా రికగ్నైజ్ అయిన వాళ్ళు ఇది ట్రైన్డ్గా ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయించాలి వాళ్ళ దగ్గర చేయిస్తారు. చేయించి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళుగా బయటికి రావడానికి వాళ్ళు ఏ స్టేజ్ బై స్టేజ్ వాళ్ళకి ఆ ఎక్సర్సైజెస్లో గైడ్ చేస్తారు. గైడ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే డ్రాయింగ్స్ని కానీ కలర్స్ని కానీ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వేషన్తో వాళ్ళు స్టడీ చేస్తారు మైండ్ని. సో ఇది ఎలా ఉంటుందంటే ప్రాసెస్, ది పేషెంట్ మే నాట్ నో, ఇప్పుడు ఏదో మందు ఇచ్చాము తగ్గిపోయింది అలా కాదు. ఇట్ గోస్ ఆన్. ఇట్ విల్ టేక్, ఎవ్రీ పేషెంట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టైమ్ లిమిట్స్ టు డెవలప్మెంట్ కోసం. సో అలా థెరపీ అనేది కొంతమందిలో చాలా నార్మల్గా వితౌట్ థెరపీ ట్రీట్మెంట్ కంటే కూడా విత్ థెరపీ సైకలాజికల్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి చాలా స్మూత్గాను బాగా అండర్స్టాండింగ్లోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు అన్ని వయసుల వాళ్ళకి ఒకే రకంగా ఉంటుందా మ్యామ్ థెరపీ? అసలు ఎలా ఉంటుంది, దాన్ని దేన్ని బట్టి? అన్ని వయసుల వాళ్ళకి ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు. అసలు వయసులోనే సంబంధం కాదు. అసలు మనిషికి ఒకే రకంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. థెరపీ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ పేషెంట్, ఒక ఇండివిజువల్కి థెరపిస్ట్ విల్ హ్యావ్ టు ఫార్మ్ దేర్ ఓన్ ఫార్మాట్. స్టడీ ఉంటుంది దానికి. ఆ ఫార్మాట్లో ఆ పర్టికులర్ పేషెంట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు అన్ని వయసుల వాళ్ళకి వాడచ్చా అంటే, ఇప్పుడు అండర్స్టాండింగ్ మినిమమ్ 2.5-3 years ఏజ్ నుంచి కూడా పిల్లలు ఎప్పుడైతే మోటార్ స్కిల్ డెవలప్ అయింది, ఒక 2 yearsలో కూడా మేబీ మోటార్ స్కిల్ డెవలప్ అయ్యి హీఈస్ ఏబుల్ టు హోల్డ్ ద పెన్ అండ్ హీఈస్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ విత్ ద పెన్ ఆర్ పెన్సిల్ అనే స్టేజ్ ఉంది అంటే ఆ ఏజ్ నుంచి కూడా ఆర్ట్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. సో అలా ఎవ్రీ స్టేజ్లో ఆ స్టేజ్లో అలా ఉపయోగపడచ్చు. యంగర్ ఏజ్లో వాళ్ళ ఎమోషన్స్ని, యాంగర్స్ని, ఇట్లా జనరల్ లైఫ్లో ఉండే అన్ని డిస్టర్బెన్సెస్ని ఫేస్ చేయడానికి ఆర్ట్ థెరపీ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఆర్ట్ థెరపీ అంటే మరి వాళ్ళకి ఏమైనా డ్రాయింగ్ వచ్చి ఉండాలా మ్యామ్? ఎలా చేస్తుంటారు ఏంటి అని? అవసరం లేదు. థెరపాటిక్ ఆర్ట్కి అసలు వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ థెరపిస్ట్ అండ్ ద పర్సన్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వాళ్ళు డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. అందులో పర్ఫెక్షన్ అసలే అవసరం లేదు. పర్ఫెక్షన్ అసలు ఎదురు చూడరు ఆర్ట్ థెరపిస్ట్. వాళ్ళ లోపల నుంచి ఏమొస్తుందో దాన్ని స్టడీ చేయడానికి
ప్రయత్నిస్తారు అంతే. దిస్ ఇస్ జస్ట్ ఎ మీడియం టు అండర్స్టాండ్ ద సబ్ కాన్షియస్ మైండ్. కాబట్టి అది ఇట్ ఇస్ నాట్ లైక్ ఆర్ట్ క్లాస్. సో ఆర్ట్ క్లాస్ అంటే అది డిఫరెంట్గా ఉంటుంది. థెరపాటిక్ ఇది ట్రీట్మెంట్ అనేది ఆర్ట్ను ఉపయోగిస్తున్నారు అక్కడ, అంతేగాని ట్రీట్మెంట్ ఆ స్టడీలో ఉంటుంది. మ్యామ్ ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, ఆర్ట్ థెరపీలో పాల్గొన్నారు, కొన్ని డేస్ తర్వాత వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందా? తప్పకుండా ఉంటుంది ప్రాసెస్. తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకి కన్ఫ్యూషన్లో ఉంటారు. పేషెంంట్ అనే ఒక థెరపీ కోసం వచ్చారంటే వాళ్ళకి సంథింగ్ ఈజ్ నాట్ క్లియర్ అబౌట్ దెమ్సెల్వ్స్. సో ఎప్పుడైతే ఆర్ట్ థెరపీని దాంట్లో ఉపయోగిస్తున్నామో, ఆర్ట్ థెరపీ మెయిన్గా చేసేదే అదే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ తీసుకొస్తుంది వాళ్ళంతటా వాళ్ళు. సో ఇట్ టేక్స్ ఇప్పుడు జస్ట్ 5 minutesలో 10 minutesలో అవ్వదు. ఆర్ట్ థెరపీ క్లాస్ అంటే ఇట్ విల్ బి 1.5 hour 2 hours స్పాన్ ఉంటుంది ఒక సెషన్కి. సో అలా చాలా సెషన్స్ తీసుకుంటారు. ఒక సెషన్లో వాళ్ళు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేస్తారు. బాగా రిలాక్స్ అయ్యి వాళ్ళని థెరపిస్ట్ ఏం చేస్తారంటే బాగా కూల్ చేసి మంచి బ్రీతింగ్ తీసుకొని ఎక్స్ప్రెస్ అంటే వాళ్ళు స్టడీ చేసుకుంటూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి ఇస్తారు, మెటీరియల్ ఇస్తారు. మెటీరియల్ అంటే ఇది ఓన్లీ పెన్ను పెన్సిల్ ఇవే కాదు ఆర్ట్ థెరపీ అంటే. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. క్లే కావచ్చు, కలర్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు. సో అట్లా డిఫరెంట్ థింగ్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆర్ట్ థెరపీ. సో అవన్నీ ఇచ్చి వాళ్ళని చేయమని చెప్తున్నప్పుడు వాళ్ళు దే విల్ ఫర్గెట్ వాట్ ఎవర్ ఈ ఫిజికల్గా వాళ్ళు వాట్ ఎవర్ దే ఆర్ గోయింగ్ త్రూ ఇన్ దేర్ లైఫ్ అది మర్చిపోయి వాళ్ళు వన్స్ ఒక డ్రా చేయడం బిగిన్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ఐ షో, సో ఇలా ఉంటుంది. జస్ట్ థెరపాటిక్ ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నప్పుడు అలా జస్ట్ ఫార్ వాట్ ఎవర్ ఫార్మ్స్ దే గెట్, వాట్ ఎవర్ ఫార్మ్స్ ఇలా అలా గీస్తూ అలా పెయింట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు దీంట్లో స్కిల్తో అవసరమే లేదు. ర్యాండమ్గా ఎనీ షేప్స్ దే కీప్ ఆన్ ఫిల్లింగ్ ద ప్లేసెస్. ఇలా ఫిల్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి థెరపిస్ట్ వాళ్ళ నెసెసిటీని బట్టి కూడా ఈ ఎక్సర్సైజెస్ని ఫామ్ చేస్తారు. ఒక్కొక్కసారి జస్ట్ బాడీ అవుట్లైన్ ఇచ్చి యూ స్టడీ యువర్ సెల్ఫ్, బాడీలో మీకు ఎక్కడెక్కడ ఎలాంటి పెయిన్ లాగా ఉందా, లేదంటే ఒక్కొక్కసారి సైకలాజికల్ పెయిన్ ఆల్సో సమ్ టైమ్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ బాడీ పార్ట్స్. ఆ పెయిన్ కూడా వాడికి ఎక్కడో తెలుస్తుంది పేషెంట్కి. సో ఆ బాడీ పార్ట్లో వాడు ఏం కలర్ యూజ్ చేస్తున్నాడు, చేతికి ఏం కలర్ వేశాడు, బాడీకి ఏం కలర్, హార్ట్ దగ్గర అది వేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ హార్ట్ దగ్గర ఏదో సడన్గా వేరే కలర్ వస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ని బట్టి దే విల్ స్టడీ ఆర్ట్ థెరపిస్ట్. మనం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మానసికంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడడం ద్వారా ఎక్కువగా హీల్ అవుతుందంట. ఇందులో మాటలు లేవు, వాళ్ళ ఆర్ట్ ద్వారా చేయాలి కాబట్టి ఎలా చేస్తారు, ఎలా పేషెంట్ ని మీరు ఓన్ చేసుకుంటారు? దట్స్ వాట్ ఇంతసేపు నేను ఆల్మోస్ట్ అలాంటి పాయింటే. మానసికంగా ఇప్పుడు చెప్పడానికి వాడికి ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు సైక్రాటిస్ట్ కొన్ని క్వశ్చన్ ఒక లెవెల్ వరకు సైక్రాటిస్ట్ తెలుసుకోగలుగుతారు. క్వశ్చన్ ఫార్మింగ్, ఆ క్వశ్చన్స్లో వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తున్నారు ఒక లెవెల్ వరకు తెలుసుకోగలుగుతారు. అంటే వాళ్ళకి ఏం తెలుసో అది తెలుసుకోగలుగుతారు, వీళ్ళు చెప్పగలగాలి నోటితోటి. కానీ సబ్ కాన్షియస్ మైండ్లో కొన్ని ఏమైతే బ్లాక్స్ ఉంటాయో దట్ ఈ కొంతమంది పేషెంట్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు. అలాంటప్పుడు ఎస్పెషల్లీ ఆర్ట్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సెషన్స్ తర్వాత ఇప్పుడు ఇలాంటి వర్క్స్ చేస్తూ 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 ఆ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకే తెలియదు, సబ్ కాన్షియస్ మైండ్లోంచి వాళ్ళు ఫ్రీ అవుతారు. ఫ్రీ అయ్యి దే విల్ బి ఏబుల్ టు టాక్ దెమ్. ఓకే. అప్పటి వరకు ఒక సైక్రాటిస్ట్ దగ్గర ఏం చెప్పలేకపోయిన వ్యక్తి అదే ఆర్ట్ థెరపిస్ట్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. మేబీ మాటల్లో కూడా కన్వర్ట్ చేయగలుగుతాడు, లేదంటే ఆర్ట్ థెరపిస్ట్ కూడా అబ్జర్వ్ చేయగలుగుతాడు. అలా ఈ ఆర్ట్ థెరపీ అనేది మెయిన్ యూటిలైజేషన్ అక్కడే వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రసన్న మ్యామ్ ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్ట్ థెరపిస్ట్ ని రిఫర్ చేస్తారన్నారు కదా, అంటే ఏ స్టేజ్ లో చేస్తారు మ్యామ్? అంటే ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఒక ఆర్ట్ థెరపిస్ట్ ని? ఇట్ డిపెండ్స్ అగైన్ ఇండివిజువల్ పర్సన్ అనమాట. కొంతమంది అంటే ఇనిషియల్
ఇప్పుడే చేయాలి అప్పుడే చేయాలనేమి ఒక ఫార్మాట్ ఏం లేదు. డిపెండింగ్ ఆన్ ద ఐ మీన్ పేషెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటో అర్థమే కావట్లేదు సైకియాట్రిస్ట్కి, వాడికి ఏం ప్రాబ్లమే అర్థం కావట్లేదు. సో అర్థం చేసుకునే స్టేజ్ నుంచి కూడా ఆర్ట్ థెరపీని ఇంక్లూడ్ చేయొచ్చు. తర్వాత కొంతమందికి అర్థం అయింది, తర్వాత ట్రీట్మెంట్లో భాగంగా ఆర్ట్ థెరపీని ఉపయోగించవచ్చు. కొంతమంది కన్క్లూజన్లో బాగానే వీడు ట్రీట్మెంట్ అయ్యాడు, వీడు సస్టైన్ అవుతుందా లేదా, తర్వాత సస్టైన్ చేసుకోవడానికి ఆర్ట్ థెరపీని ఉపయోగించుకోవచ్చు. సో డిఫరెంట్ స్టేజెస్, అన్ని స్టేజెస్లోనూ ఆర్ట్ థెరపీని ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఎంత పర్సెంటేజ్ ఆ ఫీలింగ్ ఉంటుంది అనేది ఏమన్నా చెప్పొచ్చామా? అంటే అది కూడా పర్సన్ బట్టి ఉంటుందా? పర్సన్ని బట్టి అంటే ఇప్పుడు దీనికి ఒక క్యాలిక్యులేషన్ అప్రాక్సిమేట్లీ 73-75% అని చెప్తారు. ఆర్ట్ థెరపీ ఉపయోగం విత్ సైకియాట్రిస్ట్కి 75% వరకు ఉంటుంది అని ఒక జనరల్ ఐడియా. మనం ఇప్పుడు ఎమోషనల్స్ చాలా మంది కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళ ఫీలింగ్స్ అవి కంట్రోల్ చేసుకోవడానికి ఆర్ట్ థెరపీ ఉపయోగపడుతుందా? దానికి ఏమైనా సెక్షన్స్ ఉంటాయి, ఎలా చేస్తారు? సేమ్ ఇప్పుడు ఇలాగే, అంటే హీఈస్ నాట్ అ పేషెంట్, మేబీ ఒక ప్రాబ్లం, ఒక కోపంలో నుంచో ఒక ఇదిలో నుంచో బయటపడాలి, ఒక ఎమోషన్స్ నుంచి అంటే ఇట్స్ బెస్ట్ వే ఈజ్ ఆర్ట్ థెరపీ. ఇంకా వేరే ఏం అవసరం లేదు. యూ విల్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. ఒక ఆర్ట్ వర్క్ చేయడానికి కూర్చుంటే యూ విల్ ఫర్గెట్ ఆటోమేటికలీ వన్స్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ద డూయింగ్ ప్రాసెస్ ఆఫ్ ఆర్ట్. ఆర్ట్ అంటే అతనికి ఇష్టం వచ్చిన ఫామ్లో తీసుకోవచ్చు, నాట్ ఇది డ్రాయింగ్ అనే అవసరం లేదు. ఒక్కొక్కసారి బాడీ మూమెంట్స్ని కూడా ఆర్ట్ లాగా యూస్ చేస్తారు. అంటే బాడీ మూమెంట్స్ చేస్తూ మొబైల్ ఆర్ట్ అని చేస్తారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ హీలింగ్. సో ఇవన్నీ దెర్ ఆర్ న్యూమరస్ అంటే టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్ అండ్ చేయడం పద్ధతులు. అంటే అన్నాను, థెరపిస్ట్ చూస్ చేసుకుంటారు ఏ పద్ధతి వీళ్ళకి బాగా అడాప్ట్ చేయడానికి బాగుంటుంది అని. పేషెంట్ని స్టడీ చేసే థెరపిస్ట్ ఈజీగా దాన్ని అనలైజ్ చేయాలి, వాళ్ళ పని అది. సో అది చేస్తారు. అంటే ఒక పేషెంట్ తో మీ పాత్ర ఎలా ఉంటుంది మ్యామ్? వాళ్ళతో ఎలా అప్రోచ్ అవుతుంటారు, ఎలా వాళ్ళని ఆ పెయిన్ నుంచి బయటికి తీసుకొస్తుంటారు? అంటే మా ప్రేక్షకులకు కూడా తెలుసుకోవాలని ఉంటది కాబట్టి ఆర్ట్ థెరపీకి సంబంధించి, ఎందుకంటే ప్రస్తుతం ఇంకా మనకు అంత నాలెడ్జ్ లేదు ఆర్ట్ థెరపీకి సంబంధించి, కాబట్టి ఒకసారి అంటే పేషెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతారు అంటే, అగైన్ ఇక్కడ ఒక థెరపిస్ట్గా ఒక పేషెంట్ని పేషెంట్ లాగే చూడాలి. అగైన్ ఓకే, అక్కడ ఒక ఛాలెంజింగ్ ఫర్ థెరపిస్ట్ ఆల్సో, బికాజ్ హీ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ మెనీ పేషెంట్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు వాళ్ళనంతా థెరపిస్ట్ క్యారీ చేయకూడదు. ఒకళ్ళకి హీల్ ట్రీట్మెంట్ అయినాక అగైన్ యూ ఆర్ గోయింగ్ టు అనదర్. సో ఇతనితో ఒక బంధం, ఒక రిలేషన్ మెంటలీ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో మనం ఆ లిమిట్స్ మనకు అర్థం అవ్వాలి థెరపిస్ట్కి. మనం ఇంతవరకే, ఇప్పుడు ఆ ఎమోషన్స్ అంతా నేను క్యారీ చేసి మళ్ళీ చేయకూడదు. సో ఆ లిమిట్ క్రియేట్ చేసుకోవాలి థెరపిస్ట్. సో ఆ ఇంటరాక్షన్లో అది వీళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. థెరపిస్ట్గా వీళ్ళు స్టడీ చేస్తారు కాబట్టి అవేర్నెస్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం థెరపిస్ట్కి వాట్ ఎవర్ పేషెంట్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాన్ఫిడెన్స్ అంటే ఏమైనా నాతో చెప్పుకునే దానికి ఫ్రీడమ్ అతనికి ఉండగలగాలి. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చాలా కూల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. సో అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితులు వాళ్ళకి క్రియేట్ చేయాలి. వాళ్ళ నుంచి వాళ్ళు ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఉపయోగపడే ఒక అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఆర్ట్ థెరపిస్ట్గా మనం చేయవలసి ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు పుట్టుకతో అంటే బై బర్తే వాళ్ళు కొంత మానసిక ఆరోగ్యం బాగాలేక పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, మెంటల్ ఛాలెంజింగ్ పీపుల్, అలాంటి వాళ్ళకు కూడా ఆర్ట్ థెరపీ ఉపయోగపడుతుందా? అలాంటి వాళ్ళను బాగు చేయడంలో ఉపయోగపడుతుంది. దాంట్లో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే, అలాంటి వాళ్ళని స్టడీ చేసేటప్పుడు సైకియాట్రిస్టులు ఈ ఐక్యూ లెవెల్స్ అనేవి చూస్తారు. మెంటలీ డిస్టర్బ్డ్ అయిన చిన్నప్పటి నుంచి అయినా కూడా ఐక్యూ లెవెల్స్ ఒక 50% అబవ్ 55% అబవ్ ఉంటే వాళ్ళని ఓకే, ఒక నార్మల్ లెవెల్ అంటే నార్మల్ చైల్డ్ కంటే కొంచెం తక్కువ ఉన్నా కూడా చాలా ట్రీటబుల్గా ఉంటుంది అనమాట.
55%కి 30%కి మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది. 30% కంటే ఇంకా తక్కువ అంటే అది కొంచెం బిలో యావరేజ్ గా తీసుకుంటారు. అట్లా 3 కేటగిరీస్గా తీసుకుంటారు వాళ్ళని. తీసుకొని దాంట్లో మోస్ట్లీ మన జనరల్ పబ్లిక్లో చూసేదంతా కూడా ఎక్కువ శాతం 50% అబోవ్ ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళకి అంటే జస్ట్ జనరల్ అండర్స్టాండింగ్ ఉండదు, కానీ మోటార్ స్కిల్స్ అన్ని బాగానే ఉంటాయి. బట్ వాళ్ళకి ఏ మోటార్ స్కిల్స్ బాగున్నాయి, ఏది ఉపయోగించవచ్చు, ఏది ఉపయోగించలేము అనేది అండర్స్టాండింగ్ ఉండదు. సో థెరపిస్ట్ ఏం చేస్తారంటే ఈ ఆర్ట్ని ఇంక్లూడ్ చేస్తే వాళ్ళల్లో మోటార్ స్కిల్స్ని బాగా డెవలప్ చేయొచ్చు. వన్స్ మోటార్ స్కిల్స్ డెవలప్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తుంది. ఇలాగా చాలా మందిని ట్రీట్ చేస్తారు. చాలా మంది వరకు వాళ్ళు మెంటలీ అంత స్టేబుల్గా లేకపోయినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు రెగ్యులర్ డైలీ ఏమైతే వాళ్ళ పనులు ఉన్నాయో అది వాళ్ళంతటా వాళ్ళు చేసుకోగలిగే స్టేజ్కి ఆర్ట్ థెరపీ తీసుకురాగలరు. అంటే మ్యామ్ ఈ మధ్య కాలంలో మానసిక సమస్యలు అంటే రకరకాల మానసిక సమస్యలు ఉంటున్నాయి. మనం అన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. అయితే ఇంకొకటి ఏంటంటే మ్యామ్, డ్రగ్స్, ఆల్కహాల్ వీటికి అడిక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని కూడా ఆర్ట్ థెరపీ ద్వారా బయటకు తీసుకురావచ్చా దాని నుంచి? తప్పకుండా. వాళ్ళకి ఎలా ఉంటుంది? డ్రగ్స్లో ట్రీట్మెంట్, వాళ్ళకి ట్రీట్మెంట్ డ్రగ్స్ ద్వారా ఫస్ట్ ట్రీట్మెంట్ ఉన్నా కూడా బట్ దాని నుంచి బయటపడడానికి ప్రాసెస్లో మనం ఆర్ట్ని ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తామో దిస్ విల్ క్యారీ, మళ్ళీ వాళ్ళు వాపస్ అడిక్షన్లోకి వెళ్లకుండా వాళ్ళకి మెంటలీ దాని నుంచి బయటపడడానికి ఆర్ట్ బాగా అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది చాలా బాగా, అరే ఈ కలర్ ఎంత బాగా వచ్చింది, ఓహో ఈ కార్నర్ నాకు చాలా నచ్చింది. సో ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే వస్తుందో డోపమైన్ రిలీజ్ ఉంటుంది. ఈ డోపమైన్ రిలీజ్ ఏం చేస్తుందంటే ఆ అడిక్షన్ కోసం ఏదైతే హార్మోన్స్ ఉంటాయో అదిని సప్రెస్ చేస్తుంది డోపమైన్ రిలీజ్. సో అప్పుడు ఇందులో ఫార్వర్డ్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. మళ్ళీ అడిక్షన్ వైపు వెళ్లకుండా ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డ వాళ్ళు ఇందులో ముందుకు చేయడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది ఇంకా ఏ లెవెల్కి వెళ్తారంటే ఇంకా ఆర్ట్ మీద ఎక్కువ ఇష్టం అయ్యి ఉన్న అడిక్షన్స్ అన్ని మర్చిపోయి ఆర్ట్నే వాళ్ళ జీవితంగా మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక ఆర్ట్ థెరపిస్ట్కి సాధారణంగా ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని డీల్ చేసేటప్పుడు? థెరపిస్ట్కి ప్రాబ్లమ్స్ అంటే స్కూల్స్లో, ఎస్పెషల్లీ స్కూల్స్లో ఆర్ట్ థెరపీ అని సెషన్స్ని పెడుతున్నారు కదా. స్కూల్స్లో అండర్స్టాండింగ్ అంటే ఎవరైతే పిల్లల్ని ఆర్ట్ థెరపీకి సజెస్ట్ చేస్తున్నారో అది థెరపీ అనేది అండర్స్టాండింగ్ పేరెంట్స్కి ఇవ్వడము, పేరెంట్స్కి అది థెరపీగా ఆర్ట్ని చూడాలి అనే ఒక అండర్స్టాండింగ్ ఇవ్వగలగడం. అలాగే టీచర్స్ కూడా ఒక థెరపీకి వచ్చేసారు పిల్లలు, ఓ 10 daysలో వాళ్ళు ఇంప్రూవ్ అయిపోవాలి, మళ్ళీ వాపస్. సో ఆ ఎక్స్పెక్టేషన్ థెరపిస్ట్ దగ్గర నుంచి సివియర్ ఎక్స్పెక్టేషను పనిచేయదు. సో అది టైం ఇవ్వాలి ఆర్ట్కి, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. అది ఒక్కొక్కసారి అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో అలాగా థెరపిస్ట్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటాయి. అండ్ వాట్ ఎల్స్ వీ కెన్ సే, టైం మేనేజ్మెంట్ ఒకటి. యూ హ్యావ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ టైం టు ఇది. ఒక్కొక్క పేషెంట్కి చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది. సో నువ్వు అంటే ఇండిపెండెంట్గా మీరు ఒక థెరపిస్ట్గా చేయాలనుకుంటున్నప్పుడు యూ హ్యావ్ టు క్రియేట్ స్పేస్ ఫర్ దెమ్. నువ్వు ఎక్కడో కూర్చోబెట్టేసుకొని ఆర్ట్ థెరపీ చేయడానికి లేదు, దానికంటే ఒక స్పేస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. స్పేస్ క్రియేట్ చేసి ఆ స్పేస్ మెయింటైన్ చేసి దాంట్లో ఆ స్పేస్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలగాలి. సో ఇవన్నీ ఛాలెంజెస్. ప్రసన్న మ్యామ్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కౌన్సిలింగ్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంటే ఒక సాంప్రదాయ థెరపీ లాగా అది కొనసాగుతుంది. సో ఇప్పుడు దీన్ని కూడా అలా తీసుకోవచ్చా, లేదా దీనికంటూ ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఆర్ట్ థెరపీకి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా, లేదా దాన్ని కూడా ఒక పద్ధతిగా కొనసాగించవచ్చా? ఈ విషయంలో ఒక అంటే ఫ్రమ్ ద పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లిమిటేషన్స్ కొన్ని చూడొచ్చు. ఏమిటంటే ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి కాస్ట్లీ. జనరల్ ఒక సైకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి, దాంతో పాటుగా ఆర్ట్ థెరపిస్ట్ దగ్గర టైం స్పెండ్ చేయడానికి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ కాస్ట్లీ. ఫస్ట్ లిమిటేషన్.
అండ్ టైం టేకింగ్. Mm. అంటే యూ హ్యావ్ టు స్పెండ్. ఇప్పుడు ఒక థెరపిస్ట్ సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్తే 5 minutes మాట్లాడతావు, 10 minutes మాట్లాడతావు, మాక్సిమం ½ hour మాట్లాడతావు. ఓకే. బట్ ఆర్ట్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే యూ హ్యావ్ టు సిట్ ఫర్ 2 hours. సో టైం యూ షుడ్ టేక్. అదొక లిమిటేషన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇది. ఓకే. సో అలాగే పిల్లల్ని కూడా ఇప్పుడు కొన్ని పేరెంట్స్ ఉంటారు, పిల్లలకి ఏదైనా హెల్ప్కి తీసుకెళ్తారు, తీసుకెళ్ళి అంతసేపు ఒక ఆర్ట్ థెరపిస్ట్ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టడానికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఓకే. అనేది ఒక పేషెంట్, ఒక కల్చర్లో నుంచి వచ్చే ఒక ప్రాబ్లం. ఓకే. బట్ అది అగైన్ దట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ ఆర్ట్ థెరపిస్ట్. ఓకే. అక్కడ కూడా నేను ఆ పాయింట్ డిస్కస్ చేశాను. సో ఇవి కొంచెం లిమిటేషన్స్. ఆర్ట్ థెరపీని ప్రమోట్ చేసేది స్టాప్ కొంచెం లిమిటేషన్స్ అక్కడ దొరుకుతాయి అంతే. ఇంకా అదర్వైజ్ ఇట్స్ వెరీ చాలా యూస్ఫుల్ థెరపీలో వాల్యూస్ ఉన్నాయి. మ్యామ్ ఒక క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు మెంటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. అదంటే ఇప్పుడు సడన్గా ఇంట్లో ఎవరైనా చనిపోయారు లేదా చాలా క్లోజ్ పర్సన్ ఏమైనా అయింది, అలాంటివి జరిగినప్పుడు మనం చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు సాధారణంగా. అలాంటి వాళ్ళను మళ్ళీ బయటికి తీసుకొచ్చి సాధారణ మనుషులుగా చేయడానికి ఈ ఆర్ట్ థెరపీ ఉపయోగపడుతుందా? మీరు ఎలా డీల్ చేస్తారు మ్యామ్ ఆ పర్సన్స్తో? ఆర్ట్ అంటే ఇప్పుడు అప్పుడు జరిగేది ఏంటమ్మా, ఒక పర్సన్ యూ లూజ్, సొంత వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అదే వాళ్ళే మన ప్రపంచం అనుకుని ఒక ఫీలింగ్ ఉంటుంది మనసులో. అదిని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఎవరైనా మన వాళ్ళు పోయినప్పుడు ఇంకా పోయారు అనుకోం కదా, అయ్యో మనవాళ్ళు అది మనం పట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం. అయ్యో వెళ్ళిపో. సో అది హోల్డింగ్ అన్నమాట. అది రిలీజ్ చేయగలగాలి. ఓకే. అది మనసులో నుంచి ఓకే ఇది జరుగుతుంది, ఇది లైఫ్లో మనం ముందుకెళ్ళాలి, అది ఆ ఫీలింగ్ని ఎప్పుడు రిలీజ్ చేయగలుగుతారో అప్పుడు వాళ్ళు దాని నుంచి బయట తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. బాగా అటాచ్మెంట్ ఉండి బాగా డిప్రెషన్ వెళ్ళే వాళ్ళకి ఆర్ట్ థెరపీ తప్పకుండా అది హెల్ప్ చేస్తుంది. ఆర్ట్లో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అది రిలీజ్ అవుతుంది. మనసులో వాళ్ళకి తెలియకుండా ఇంటర్నల్ గా ఉన్న ఆ ఫీలింగ్స్ అనేది భయం, అభద్రత అవన్నీ రిలీజ్ అవుతాయి ఆర్ట్ చేస్తున్నప్పుడు. అంటే అలాంటి మానసిక పరిస్థితిలో వచ్చిన వాళ్ళని వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ అన్ని కూడా పేపర్ మీద పెట్టమంటారా మ్యామ్? ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? అవును, వాళ్ళకి తెలియకుండానే వస్తాయి పేపర్ మీదకి. అవి అంటే సింపుల్ ఎక్సర్సైజెస్. అలా మనం అలా ఫ్రీడమ్ ఉపయోగించి మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదైనా గీయడానికి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా ఆ ఫ్రీడమ్లో నుంచి వాళ్ళ ఇంటర్నల్గా ఆ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అవన్నీ కొంచెం రిలీజ్ అవుతాయి. ఫీలింగ్స్ ఏదైనా అభద్రతా భావాలు ఉన్నాయో అవన్నీ రిలీజ్ అవుతాయి. సో చాలా చక్కగా ఆర్ట్ థెరపీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. మ్యామ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒకవేళ పిల్లలకి ఇట్లా ఆర్ట్ ఇవి థెరపీలా కాకుండా ఏదైనా ఆర్ట్ నేర్పించడం ద్వారా అది వాళ్ళ మానసిక వ్యక్తిత్వ వికాసానికి ఎలా ఉపయోగపడుతుంది? చాలా మంచి క్వశ్చన్. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా అసలు లైఫ్లో ఏం జరుగుతున్నా కానీ, లైఫ్లో ఎంత నువ్వు హ్యాపీగా ఉన్నా కానీ, నీతో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఆర్ట్ ప్రాక్టీస్ అనేది నీకు ఎప్పుడైతే ప్యారలల్గా లైఫ్లో ఉంటుందో ఇదన్నీ ఏది నీ మనసుని ఎఫెక్ట్ చేయవు. మనసు మీద అంత మిగిలిన వాళ్ళకి తగిలినంత గట్టిగా ఏ దెబ్బలు గాయాలు తగలవు ఆర్ట్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి. ఇది నేను యాజ్ ఆర్ట్ టీచర్గాను చూశాను, పిల్లలతోటి నాతో నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. ఇది నన్ను చాలా చాలా ప్రాబ్లమ్స్ నుంచి కాపాడి నేను కాన్ఫిడెంట్గా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలగడానికి కూడా నా లైఫ్లో ఉన్న ఆర్టే ఇది చేసిందనమాట. సో ఎనీ ఆర్ట్ ఫామ్ ఐ ఆల్వేస్ సజెస్ట్. చిన్నతనం నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే తెలియకుండా చాలా కాన్ఫిడెంట్గా పిల్లలు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే అది ఒక సబ్జెక్ట్ లా ఉండాలంటారా? ఎలా ఉండాలి? పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎలా నేర్పించాలి అంటారు? అవసరం లేదు, సబ్జెక్ట్ లాగా వాళ్ళని ఫోర్స్ చేసి నేర్పించాల్సిన అవసరం లేదు. ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి, ఇవి చూపించాలి. దీస్ ఆర్ ద టెక్నిక్స్, దీస్ ఆర్ ద వేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చూపిస్తే ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ తోటి కనెక్ట్ అవుతారు పిల్లలు. కానీ పిల్లలే అవసరం లేదు, బాగా అంటే మెచ్యూర్ ఆలోచించే మహిళలు కూడా ఎప్పుడు ఒక రొటీన్ పనిలో ఉండిపోకుండా దాంట్లో పాటు ఒక ఆర్ట్ అనేది యాడ్ చేసుకున్నప్పుడు చాలా పాజిటివ్గా లైఫ్ని డీల్ చేసే కెపాసిటీస్
స్కిల్స్ డెవలప్ అవుతాయి ప్యారలల్ గా. మరి ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఆర్ట్ ఫామ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఆర్ట్ అంటే వాళ్ళు కష్టపడే డ్రాయింగ్ పర్ఫెక్ట్ వస్తేనే ఆర్ట్ అని ఏం లేదు. కొలేజెస్ చేయొచ్చు, స్టిచ్చింగ్ చేయొచ్చు. స్టిచ్చింగ్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్స్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా మోల్డింగ్ చేయొచ్చు. సో మెనీ థింగ్స్. అలాగా యూ కెన్ ఎనీ ఆర్ట్ ఫామ్ ని లైఫ్ లో పెట్టుకొని ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒక ఆర్ట్ థెరపీకి వచ్చారు, నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు. దాన్ని ఇంకా కొంచెం బెటర్ గా చేద్దాము, వాళ్ళకి ఇంకా ఎప్పుడన్నా సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆర్ట్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు, వాళ్ళు సాధన చేస్తున్నప్పుడు ఎక్కువగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా దాన్ని అంటే మిడిల్లో వదిలేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? కంటిన్యూ మిడిల్లో వదిలేయడానికి అవకాశం ఒక్కటి మీరు అన్నట్టు అదే టైం టేకింగ్ ఒకటి, అండ్ ఎక్స్పెన్సివ్ ఒకటి. ఓకే, కొంచెం ఆర్ట్ మెటీరియల్ అంటే వేరే లెవెల్లో కొంచెం నార్మల్గా పెన్సిల్ దాంతో ఓకే కంటిన్యూ చేయొచ్చు. బట్ అదలా అక్కడ ఆగదు. ఇట్ విల్ టెంప్ట్ యూ టు టేక్ దోస్ థింగ్స్. అది కొందాం, ఇది కొందాం, దాంతో చేద్దాం, దీంతో చేద్దాం అని ముందుకెళ్దాం అనిపిస్తుంది. అది కొంచెం ఎక్స్పెన్సివ్. అక్కడ హోల్డ్ చేస్తారు చాలా మంది. మళ్ళీ ఇంత ఎక్స్పెన్సివ్ వద్దులే అలా స్టాప్ చేస్తారు. అవి ఉంటాయి కొంచెం టైం టేకింగ్, ఎక్స్పెన్సివ్. అండ్ చాలా ఆర్ట్ వర్క్స్ చేసుకుని మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలి దాన్ని, ఓకే, అదొక ప్రాబ్లం ఉంటుంది. సో అక్కడ కొంతమంది ఆగిపోతారు. సో మ్యామ్, చిన్నపిల్లలే కాదు, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఆర్ట్ మనం నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళలో అది వ్యక్తిత్వ వికాసానికి ఎలా ఉపయోగపడుతుంది మ్యామ్? వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ఏదైనా ఒక ఆర్ట్ నేర్చుకోవడము అనేది ఎట్లా ఉంటది? తప్పకుండా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అది క్రియేట్ చేస్తుంది. ఒక మంచి ఛానల్ ఓపెన్ చేస్తుంది వాళ్ళకి తెలియకుండా. వాళ్ళల్లోనే వాళ్ళ మనసులోనే ఒక పాజిటివ్ ని బాగా డెవలప్ చేస్తుంది. నేను అన్నాను కదా ఇందాక, డోపమైన్ రిలీజ్ ఏం చేస్తుందంటే అదర్ డిప్రెషన్ కి కావాల్సిన అవసరమైన దాన్ని అంతా తీసేస్తుంది. సో చాలా సంతోషంగా హ్యాపీగా లైఫ్ డీల్ చేయడానికి ఆర్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు మీలాగా ఆర్ట్ని కెరియర్ గా ఎంచుకోవాలనుకున్నాను, మేబీ చూస్తున్న వాళ్ళు అనుకుంటుండొచ్చు. ఎలా మ్యామ్ దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆర్ట్ ని కెరియర్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇప్పుడు ఆర్ట్ థెరపీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఆర్ట్ థెరపీని కెరియర్ గా తీసుకోవాలనుకుంటే ఇవాళ మనకి ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉన్నాయి. అమెరికన్ ఆర్ట్ థెరపీ అసోసియేషన్ ఉంది. వాళ్ళ వెబ్సైట్లో సర్చ్ చేస్తే దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. ఆర్ట్ థెరపీ అనేది ఒక మాస్టర్ లెవెల్ కోర్సు. ఓకే, మాస్టర్ లెవెల్ కోర్స్ చేయాలి అంటే నువ్వు బ్యాచులర్ స్టేజ్లో ఒక ఫుల్ మెయిన్ కోర్స్ ఆర్ట్గా ఉండాలి, లేదంటే సైకాలజీగా ఉండాలి. ఓకే, సైకాలజీ తీసుకొని ఇప్పుడు మనకి అంత ఫ్లెక్సిబిలిటీ లేదు ఇండియాలో. మనం డిగ్రీ లెవెల్ కోర్సెస్లో ఆర్ట్ ఫుల్గా తీసుకునే వాళ్ళకి సైకాలజీ ఉండదు. సో ఆర్ట్ ఇప్పుడు బిఎఫ్ఏ చేసి ఉండాలి. ఆర్ట్ మెయిన్ కోర్స్గా ఒక బిఎఫ్ఏ చేసి సైకాలజీలో ఒక డిప్లొమా ఉండాలి. చేసిన వాళ్ళు మాస్టర్స్ చేయొచ్చు. ఓకే, ఈ దీంట్లో ఆర్ట్ థెరపీలో మాస్టర్స్ చేయొచ్చు. ఓకే, ఆర్ట్ థెరపీలో మాస్టర్స్ చేసిన తర్వాత వాళ్ళు సర్టిఫికేషన్ కోసం మళ్ళీ వాళ్ళకి 3 years ఈ అమెరికన్ ఆర్ట్ థెరపీ అసోసియేషన్ వాళ్ళతో సర్టిఫికేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే అది నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేస్తారు, ప్రాక్టీషనర్స్. అలా అండర్ మానిటర్ ఉండి వాళ్ళు సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఫుల్లీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. నువ్వు ఒక ఆర్ట్ థెరపిస్ట్గా, ఒక ఇండిపెండెంట్ ఆర్ట్ థెరపిస్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఇన్ ఫ్యూచర్ ఆర్ట్ థెరపిస్ట్ల కెరియర్ ఎలా ఉండబోతుంది మ్యామ్? ఎలా ఉంది ప్రస్తుతానికి? చేంజెస్ ఎలా వస్తుంది? చాలా ఇప్పుడు అంటే ఇంకా ఇండియాలో ఇప్పుడిప్పుడే వస్తుంది. పూనాలో ఫస్ట్ కాలేజ్ పెట్టారు వాళ్ళు. ఇదే ఈ అమెరికన్ రిలేటెడ్. అక్కడి నుంచి ఆవిడ సంగీతారెడ్డి, డాక్టర్ సంగీతారెడ్డి అని ఆవిడ రీసెంట్గా ఒక 3-4 years నుంచే పూనాలో ఆ కోర్సు స్టార్ట్ చేశారు, మాస్టర్స్ ఇన్ ఆర్ట్ థెరపీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఛానల్ ఇండియాలో అయితే అదే స్టార్ట్ అయ్యింది. సో ఇట్స్ గోయింగ్ టు బి బూమ్ డెఫినెట్గా. ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఉండే కంట్రీ ఇండియానే కదా ఇప్పుడు. సో ఇంత పాపులేషన్కి ఇక్కడ చాలా థెరపిస్ట్ల ఉపయోగం ఇంతకాలం ఉంది అని తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. డెఫినెట్గా అది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ యాజ్ ఎ కెరియర్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ చాయిస్ పిల్లలకి. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి అయితే వాళ్ళకి దాంట్లో ఇంట్రెస్ట్ ఉండాలి.
అంటే ఎదుటి మనిషిని అర్థం చేసుకుని సైకాలజీ స్టడీ చేసే ఇంట్రెస్ట్ పిల్లలకు ఉండాలి. అలాంటి సబ్జెక్ట్ సైకాలజీ చదువుకునే పిల్లలకి ఆర్ట్ని ఒక డిప్లొమా సబ్జెక్ట్ లాగా నేర్పించుకుని ఆ రెండు ఉండాలి వాళ్ళకి. ఉంటేనే మాస్టర్స్కి అడ్మిషన్ దొరుకుతుంది. అది తీసుకొని చేయొచ్చు. రెండు మెయిన్ సబ్జెక్టులుగా చదువుకునే అవకాశం అమెరికాలో ఉంది, ఇక్కడ లేదు మనకి. అది వచ్చిన ప్రాబ్లము. అదర్వైజ్ ఇక్కడ కూడా మనము సైకాలజీ చదువుకునే వాళ్ళు ఆర్ట్ కొంచెం డిప్లొమా లాగా మినిమం ఆర్ట్ తెలుసుకొని చేయొచ్చు. అట్లాగే ఆర్ట్ బిఎఫ్ఏ చేసే వాళ్ళు కూడా మినిమం సైకాలజీని తీసుకొని మాస్టర్స్ ఇన్ ఆర్ట్ థెరపీ చేయొచ్చు. సో అది కెరియర్ ఆప్షన్. ప్రసన్న మ్యామ్, ఈ రోజుల్లో ఉమెన్కి ఛాలెంజెస్ ఎక్కువైపోయాయి. ఇంట్లో పిల్లలు, కెరియర్ అన్నీ చూసుకోవాలి. సో మెంటల్ స్ట్రెస్, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన స్ట్రెస్ కూడా వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళకు ఆర్ట్ థెరపీ ఏ విధంగా యూజ్ అవుతుంది వాళ్ళలో ఇంకా బెటర్మెంట్కి? అంటే దే కెన్ ఫర్గెట్ వాట్ ఎవర్ స్ట్రెస్. మీరు ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో, ఒక అరగంట వాళ్ళ కోసం వాళ్ళు కూర్చుని రిలాక్స్ అయ్యి వాళ్ళకి ఇష్టం వచ్చింది డ్రా చేయడము, ఇష్టం వచ్చిన పని చేయడము, ఇలా చేసి ఆ 1 hour తర్వాత లేస్తే ఎలా ఉంటుందో ఐ కెన్ నిజంగా యాజ్ ఎ ఉమెన్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను అది. కాబట్టి ఐ కెన్ టెల్ ఆ 1 hour ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు బయటికి రావడానికి చాలా ఉపయోగపడుతుంది ఆర్ట్ అనేది. అది ఖచ్చితంగా ప్రతి ఉమెన్ గుర్తించాలి. ఈ పాయింట్ని ప్రతి ఉమెన్ గుర్తించాలి. అలా గుర్తించి బయటికి వచ్చి చాలా కాన్ఫిడెంట్గా మారిన వాళ్ళని చాలా మందిని యాజ్ ఫ్రెండ్ నా ఫ్రెండ్స్ని చాలా మందిని చూశాను. వాళ్ళందరూ ఒక్కసారి ఆర్ట్ పర్స్యూ చేయడం స్టార్ట్ చేశాక అసలు మా పర్సనాలిటీయే మారిపోయింది. ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎంత ఈజీగా మనం మిగిలిన సమస్యల్ని డీల్ చేయగలుగుతున్నాము, అందరినీ గైడ్ చేయగలుగుతున్నాము, అసలు చాలా బయటికి వచ్చి కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాము. ఇవన్నీ ఆర్ట్ ఉపయోగించిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయని పర్సనల్గా ఉమెన్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు. మ్యామ్, మీరు కూడా ఇప్పుడు 2 చేతులతో వర్క్ అన్నట్టే ఉంటుంది. హౌస్ వైఫ్ గా ఉన్నారు, థెరపిస్ట్ గా ఉన్నారు, మీ కెరియర్ అంటూ ఉంది. సో మీకు ఎలా మ్యామ్ ఆర్ట్, ఒక ఆర్ట్ వేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటది? ఒక స్ట్రెస్ లోంచి వచ్చినప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలంటే, నేను మా వారు బ్యాంక్లో వర్క్ చేస్తారు. సో ఆయన ట్రాన్స్ఫరబుల్ జాబ్, ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ బయట ఉంటారు. సో యాజ్ ఫ్యామిలీని నేను ఇక్కడ చూసుకుంటుంటాను. ఐ హ్యావ్ మదర్ ఇన్ లా. మై మదర్ ఈజ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ మీ. సో ఇద్దరు పెద్దవాళ్ళు, వాళ్ళ ఏజ్ రిలేటెడ్ వాళ్ళు ఇవి ఉంటాయి, రెగ్యులర్ హౌస్ హోల్డ్ జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ నెసెసిటీస్ ఇవన్నీ చూసుకుంటూ ఆర్ట్కి ఇచ్చే టైం ఏదైతే ఉందో అది నేను చాలా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయగలుగుతాను. వీటన్నిటి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చి ఆ 2 hours వాట్ ఎవర్ ఐ సిట్ ఫర్ పెయింటింగ్, అన్ని హాయిగా ఇవన్నీ ఉండవు మనసులో. సో అగైన్ యూ విల్ బి ఎ ఫ్రెష్ పర్సన్ టు సీ ఎవ్రీథింగ్ అగైన్ మార్నింగ్ అనమాట. మీ స్మైల్, మీ ఫేస్ లో ఉన్న కాన్ఫిడెన్స్ తో చెప్తుంది మీకు ఆర్ట్ అంటే ఎంత ఇష్టం. మ్యామ్, నిజంగా చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు తెలుసుకున్నాము. ఫైనల్ గా కంక్లూడ్ చేస్తారా మ్యామ్? అంటే ఈ ఆర్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆర్ట్ థెరపిస్ట్ దగ్గరికి డైరెక్ట్ గా ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సమస్య అనిపించినప్పుడు ఒక సైకియాట్రిస్ట్ని కన్సిడర్ చేయాల్సిన సమస్య వచ్చినప్పుడు వాళ్ళు రెఫర్ చేస్తారు ఆర్ట్ థెరపిస్ట్కి. సైకియాట్రిస్ట్ రెఫర్ చేస్తే థెరపిస్ట్ దగ్గరికి రావచ్చు. అదర్వైజ్ లైఫ్లో కూడా ఇన్ జనరల్గా కూడా చిన్న చిన్న విషయాలకన్నింటికి థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఆర్ట్ థెరపీని కొంచెం సెల్ఫ్ స్టడీ కూడా చేయొచ్చు. మీ అంతటా మీరే కూర్చుని ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయడం ద్వారా మీ అనలైజ్ చేసుకోవడానికి. థెరపీ ఎప్పుడంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషనే, ఆర్ట్ థెరపీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్రెషనే. దీన్ని మీ అంతటా మీరు కూడా కొంచెం స్టడీ చేసి ఏదో ఒక ఆర్ట్ ఫామ్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది ఆ వాల్యూ, థెరపాటిక్ వాల్యూ ఎవ్వరూ ఏమీ చెప్పకుండానే హీలింగ్ అనేది ఇంటర్నల్గా జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఒక పాయింట్ నేను యాడ్ ఏమంటే, ఈ స్టడీలో నేను అర్థం చేసుకునేది, మన కల్చర్లోనే ఈ ఆర్ట్ థెరపీ అనేది ఇంక్లూడెడ్. మన ఇండియన్ కల్చర్లో ఎస్పెషల్లీ మన వే ఆఫ్ లివింగ్లో మార్నింగ్ లేవాలి, ఇది కడగాలి,
ఇది ముగ్గులు పెట్టాలి. ముగ్గులు పెడుతున్నప్పుడు అదన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అందులో ఫామ్స్ ఉన్నాయి కదా. ఒక పని ఒక పద్ధతిలో చేస్తాం, అందులో ఒక ఫామ్ ఉంది. అదే అందులో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందన్నమాట తెలియకుండా. నువ్వు ఈరోజు మంచి ముగ్గేసి వచ్చావు, హౌ యూ ఫీల్? ఎప్పుడైతే ఆ సంతోషం అనేది ఒకటి లోపల ఉంటుందో నీకు తెలియదు లోపల ఏదిని అది హీల్ చేసిందని. సో అలా ప్రతి లైఫ్లో ఉండే మూమెంట్స్లో మన కల్చర్లో ఎస్పెషలీ ఒక పూజ చేస్తున్నావు, ఒక అమ్మవారిని అలంకారం చేస్తావు, ఒక వ్రతం గీతం చేస్తారు, ఒక అలంకారం చేస్తారు, ఒక ఇల్లు ఏదో సర్దుతారు. సో ఇవన్నీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆర్ట్ థెరపీ. ప్రతి దాంట్లో ఇవన్నిట్లో ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. నువ్వు ఆర్ట్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పాను, డిఫరెంట్ థింగ్స్ యూస్ చేస్తారు, నాట్ ఓన్లీ డ్రాయింగ్ అని కాదు. ఏదో అవన్నీ అరేంజ్ చేయడము, ఒక బ్లాక్స్ ఇచ్చి అవి అరేంజ్ చేయడము, లేదు కొలేజెస్ చేయడము, ఇలాంటివన్నీ ఒక థెరపిస్ట్ దగ్గర కూర్చొని చేసేదే కాదు, మనకు తెలియకుండా మన జనరల్ లైఫ్లో చేస్తూ ఉంటాం, కాకపోతే గుర్తించాం. అది అంటే మనల్ని సంతోష పెట్టేది ఏదైతే ఉందో అది ప్రతిదీ మన థెరపాటిక్ వాల్యూ ప్రతిదానికి ఉంటుంది లైఫ్లో. సో అది నీ గుర్తించాలి కొంచెం. అది గుర్తించి దాంతోపాటు ఈ నాలెడ్జ్ని ఇంక్లూడ్ చేసుకుని తెలిసి మనం చేస్తే అది ఇంకా మనకి కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. సో ఏదైనా మీకు నచ్చిన ఏదో ఒక ఆర్ట్ని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. కొంత టైం మీకోసం మీరు కేటాయించుకుంటే ఖచ్చితంగా రిఫ్రెష్ అవుతారు అన్నది మేడం మాట. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఇది ఈరోజు మనోమిత్ర. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.